కేరళలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలోని 140 నియోజకవర్గాల్లో మొత్తం 1269 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది. అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి ఈ నెల 26 వరకు ఛాన్స్ ఉంది. దీని తర్వాత ఎన్నికల తుది స్వరూపం రిలీజ్ కానుంది. ఈసారి ఎన్నికల నామినేషన్లకు కేవలం 6 రోజులే ఇచ్చినప్పటికీ అభ్యర్థులు ర్యాలీలు తీసి నామినేషన్లు దాఖలు చేశారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియటంతో 2 రోజుల పాటు నామినేషన్ల పరిశీలన జరగనుంది. అనంతరం వాటిని ఫైనల్ చేయనున్నారు. మరోవైపు ఎన్నికలకు ఇప్పటికే ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. పోలింగ్ విధుల్లో పాల్గొనే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఎలక్షన్స్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల 9న ఎన్నికలు జరగనుండగా ప్రధాన పోటీ మాత్రం ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య సాగనుంది. త్రిముఖ పోరులో మరోసారి అధికారం చేపట్టాలని ఎల్డీఎఫ్, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవటానికి యూడీఎఫ్, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ త్రిముఖ పోరులో విజయకేతనం ఎవరు ఎగరేస్తారో చూడాలి. ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు అస్సాంలోనూ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. అస్సాంలోని 126 నియోజకవర్గాల్లో మొత్తం 1388 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇది రాష్ట్రంలో హోరాహోరీ పోరుకు సంకేతంగా ఉందని అధికారులు తెలిపారు. ఇవాళ నామినేషన్ పత్రాల పరిశీలన జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 26 తర్వాత 126 నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ఎంతమందో ఫైనల్ కానుంది. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఇక తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అస్సాంలో ద్విముఖ పోరు కొనసాగనుంది. ఇప్పటికే 2 సార్లు గెలిచి ఊపు మీదున్న బీజేపీ మరోసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కమలం ప్రిపేర్ అయింది. అటు 2 సార్లు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి పార్టీని, క్యాడర్ను బలపరుచుకోవాలని చూస్తోంది. 16 ఏళ్ల పాటు అస్సాంను పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత దశాబ్దం కాలం పాటు అధికారాన్ని కోల్పోయింది. హ్యాట్రిక్ పై కమలం కన్నయ్యగా దాన్ని ఓడించి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే ఈ పోరులో చిన్న పార్టీలు కీలకం కానున్నాయి. పొత్తులు కుదిరినప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అటు పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. మొత్తం 30 నియోజకవర్గాలకు వివిధ పార్టీల నుంచి 448కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా శుక్రవారం ఒక్కరోజే 107 మంది నామినేషన్లు వేశారు. తీవ్ర ఉత్కంఠ అనంతరం ఎస్పీఏలోని కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల పంపకాలు ఆదివారం అర్ధరాత్రి ఖరారయ్యాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నిన్న నామినేషన్లు వేశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యలింగం తట్టంచావడిలో పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే ముఖ్యమంత్రి రంగస్వామి నామినేషన్ సమర్పించారు. నెల్లితోపు స్థానం నుంచి బరిలో నిలవాలనుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామికి ఆ సీట్ ఇవ్వకపోవడంతో ఈసారి పోటీ చేయటం లేదని ఆయన ప్రకటించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ నేయం మక్కల కళగం పార్టీతో సోమవారం పొత్తు కుదుర్చుకున్నారు. 28 స్థానాల్లో పోటీకి టీవీకే నామినేషన్లు దాఖలు చేసింది. అటు సీట్ల పంపకాల పోరులో భాగంగా అన్నాడీఎంకే తన సీట్ల సంఖ్యను భారీగా తగ్గించుకుంది. ఈసారి ఆ పార్టీ నుంచి కేవలం 2 అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతున్నారు. మొత్తం 30 నియోజకవర్గాల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి 16 మంది, బీజేపీ నుంచి 10 మంది, అన్నాడీఎంకే, ఎల్జేకే తలో 2 సీట్లు పంచుకున్నారు. అయితే 2 సార్లు అధికారంలో ఉన్నా అతి తక్కువ సీట్లు కేటాయించడంపై అన్నాడీఎంకే పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు కేరళ, అస్సాంలో లాగానే పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.